దిశ రవికి బెయిల్ ఇచ్చారు. ఈ బెయిల్ సందర్భంగా న్యాయమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి చర్చకి తావిచ్చినాయి. ఒక టూల్ కిట్ అనేటువంటిది తయారు చేసి దాని ద్వారా ప్లాన్ చేశారు. ఈవిడ ఎడిట్ చేయడం తప్పు కాదు, మరి ఏం చేస్తే తప్పు? టూల్ కిట్ తయారు చేయడం తప్పు. ఇక్కడ నేరం చేయడమే కాదు, నేరానికి సంబంధించి తోడ్పాటు నేరం అని తెలియదా? నెంబర్ 1 పాయింట్. అది దేశానికి సంబంధించి పరువు తీసే వ్యవహారం. దేశానికి సంబంధించినటువంటి పరువు తీయడం కోసం రైతులని వంక పెట్టుకుని, అక్కడ రైతా ఈవిడ కాదు, పోనీ పర్యావరణవేత్త. ఇక్కడ ఆ బిల్లుల్లో ఒక బిల్లు ఏమనుంది, ఢిల్లీ అక్కడ పంజాబ్లో ఆ ప్రాంతాల్లో పొలాలు పూర్తయిపోయాక పంట అయిపోయాక అక్కడ గడ్డి తగలబడితే ఆ తగలబడినందుకు వచ్చేటువంటి పొగతో ఢిల్లీ నాశనం అయిపోతుంది. కాబట్టి ఇదే ఢిల్లీ కోర్టు ఉన్నటువంటి చోట ఇదే అక్కడే ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఎప్పుడూ పొల్యూషన్ అని గొడవ చేస్తారు. ఆ పొల్యూషన్కి కారణమవుతున్నటువంటిది ఆ రైతులకు సంబంధించినటువంటిది. దానికి ఒక పెనాల్టీ విధించారు. అది మరి పర్యావరణవేత్తగా దాన్ని సమర్థించాలా వ్యతిరేకించాలా? మరి ఆవిడ పర్యావరణవేత్త ఎట్లా అవుతుంది? ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి, తను నాశనం చేసింది ఏంటి? దేశపు రెప్యుటేషన్. ఎర్రకోట మీదకి వెళ్ళి సిక్కులకి సంబంధించింది, సిక్కుల జెండా అనడానికి కూడా లేదు, అది ఖలిస్తాన్కి సంబంధించినటువంటి జెండా, అది తీసుకెళ్ళి ఎగరేసి వచ్చారు. దానికోసం స్కెచ్ ఎట్లా ఉండాలనేటువంటిది ఓపెన్గా చెప్పుకొచ్చింది. ఆవిడ చేసింది రైటు అనేటట్టయితే కనుక ఈ దేశంలో ఇంకా తప్పే ఉంటుంది. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తీవ్రవాది సరదాకు ఒక బాంబు తెచ్చి పేలుస్తున్నాడు. లేదంటే కనుక పాకిస్తాన్ కాశ్మీరీ స్వతంత్ర సమర యోధులు అనేటువంటి పేరుతో దేశమంతా కూడా తిరిగి జెండాలు ఎగరేయచ్చు. అలాగే ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం ఎగరేయచ్చు. వీటన్నిటి కూడా సమర్థిద్దామా? న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఈ దేశ రక్షణ కోసం ప్లాన్ చేయాలనా, లేకపోతే ఈ దేశాన్ని ద్రోహం చేసేటువంటి వాళ్ళు ఉంటే దాన్ని కూడా రైట్ అనాలా అనేది భవిష్యత్తులో చర్చకు సంబంధించినటువంటి అంశం. ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి ఇది.